ప్రాజెక్టులకు కేటాయించారు, 512 ఏమో ఆంధ్ర ప్రాజెక్టులకు కేటాయించారు. మనం ఎన్ని వాడుకుంటున్నాం, వాళ్ళు ఎన్ని వాడుకుంటారో లెక్క తీస్తే మనం వాడుకుంటున్నది 450, అంటే 968 టీఎంసీలు మన వాటా. ఇప్పటి వరకు మనం వాడుకుంటున్నది ఎక్కువ 400, 450. మరి 500 టీఎంసీలు ఎక్కడ పోతున్నాయి? సముద్రంలో పోతున్నాయి. ఒక్క మనయే ఆ 3000 టీఎంసీలలో 500 టీఎంసీలు మనయే ఉన్నాయి. ఇదే ఆంధ్రప్రదేశ్ పోలవరం వచ్చేదాకా వాళ్ళ పూర్తిగా గోదావరి జిల్లాలను వాడుకునే అవకాశం లేదు. ఇప్పటికీ పోలవరం కంప్లీట్ కాలే. ఇప్పుడు ఎంత వాడుతున్నారు వాళ్ళు? ఒక 200 టీఎంసీలు వాడుతున్నారు. అంటే మన యొక్క 450, వాళ్ళ యొక్క 200, 1480 టీఎంసీలల్లా కేవలం 680 టీఎంసీలు మాత్రమే, 700 టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నాం. అయితే ఈ గోదావరి నుంచి సముద్రంలో కలిసే ఈ 3000 టీఎంసీలలో దాదాపుగా 800-900 టీఎంసీలు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నాయి. రేపు మనం ప్రాజెక్టులు కట్టుకున్న తర్వాత, రేపు పోలవరం కట్టుకున్న తర్వాత ఈ 900 టీఎంసీలు అనేటి సముద్రంలో పోతాయా? పోవు. మరి బనకచెర్లకు ఎక్కడికి పోవాలి? పై రాష్ట్రాల నుంచి వచ్చేటి అవి కూడా చూద్దాం లెక్క. ఛత్తీస్గఢ్ ఉంది కదా, ఇంద్రావతి నది అని మన మేడిగడ్డ కింద ఇచ్చంపల్లి కడదాం అనుకున్నారు వెనకట. అక్కడనే ఇంద్రావతి నది వచ్చి కలుస్తుంది. ఇంద్రావతి నదిలో ఎక్కడెక్కడి నుంచి వస్తాయి నీళ్లు? ఒరిస్సా నుంచి వస్తాయి, ఛత్తీస్గఢ్ నుంచి వస్తాయి. బస్తర్ జిల్లా మీకు తెలుసు కదా, సిరివంచ కవతలు ఉంటుంది. ఆ నీళ్లు ఇప్పుడు చాలా వస్తున్నాయి, ఒక 400-500 టీఎంసీలు వస్తున్నాయి. కానీ వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటున్నారు. ఎప్పుడైతే మేడిగడ్డ ఇనాగరేషన్ అయిందో ప్రపంచం అంతా, భారతదేశం అంతా ఒకటి అర్థమైంది. నీళ్ళు ఎంత కిందికన్నా ఉండనియండి, పెద్ద పెద్ద మోటార్లు, బాహుబలి పంపులు పెట్టవచ్చు. కేసీఆర్ గారు తెలంగాణలో రుజువు చేశారు. అదివరకు మోటార్లన్నీ కిలోవాట్లలో ఉండేది. మనమైతే హార్స్ పవర్లే తెలుసు మనకు, 3 HP, 5 HP, 10 HP. ఇట్లాంటి హార్స్ పవర్లు 1000 దాటితే అది కిలోవాట్ అవుతుంది. అవి ఒక 1000 దాటితే మెగావాట్ అవుతుంది. అటువంటి మెగావాట్లు 139 మెగావాట్ల పంపులను వాటినే బాహుబలి పంపులు అంటారు. మన నంది మేడారంలో గాయత్రి పంప్ హౌస్లో మనం వాడాం. ఇది ఎప్పుడైతే అర్థమైందో మీద ఉన్న రాష్ట్రాలు, అది ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, మేము కూడా పెద్ద పెద్ద పంపులు పెట్టుకుంటాం, కరువు ప్రాంతాలకు నీళ్ళని తీసుకుపోతామని చెప్పి వాళ్ళు మా దగ్గర కూడా నీళ్లు లేవని చెప్పి కేంద్ర జల సంఘానికి చెప్పారు. అంతకుముందు ఛత్తీస్గఢ్ ఏమన్నదంటే మా దగ్గర 141 టీఎంసీల నీళ్లు వేస్ట్గా పోతున్నాయి నదిలో, మీరు వాటిని కావేరీ నది తీసుకుపోండి అని చెప్పారు, మీరు ఆంధ్రను తీసుకుపోండి అని చెప్పారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం కూడా ఏమంటున్నదంటే మా దగ్గర నీళ్లు లేవు, మేము పంపులు పెట్టుకుంటున్నాం. బోధ్గయ అని ఒక ప్రాజెక్టు కడుతున్నారు వాళ్ళు, బోధ్గయ. ఈ బోధ్గయ అనేది బస్తర్ జిల్లాలో కడుతున్నారు. ఈ బోధ్గయ ప్రాజెక్టు ద్వారా 300 టీఎంసీలు, వాళ్ళకున్న హక్కేమో 141 టీఎంసీ, వాళ్ళు వాడుకుందాం అనుకుంటున్నది 300 టీఎంసీలు. ఇంద్రావతిలో నీళ్ళు వస్తాయిగా, ఒక్క చుక్క రాదు. ఇప్పుడెన్ని వస్తున్నాయి? ఇప్పుడు 600 టీఎంసీలు వస్తున్నాయి. రేపు వాళ్ళు కట్టుకున్న తర్వాత ఒరిస్సా కూడా కట్టుకుంటుంది. పైన ఒరిస్సా కట్టుకుంటే, పైన ఛత్తీస్గఢ్ కట్టుకుంటే ఒక్క చుక్క నీరు కూడా మనకు ఇంద్రావతి నదిలో రాదు. ఇక పైన సంగతి చూద్దాం. ప్రాణహిత ఉంది కదా, ఇప్పుడు మీ పక్క నుంచే ప్రాణహిత పోతున్నది. ఇప్పుడైతే నీళ్లు ఉన్నాయి ప్రాణహితల, కానీ సిడబ్ల్యూసి ఏం చెప్పిందంటే ఇక్కడ 280 టీఎంసీల నీళ్ళే ఉన్నాయి, 280 టీఎంసీల కంటే ఎక్కువ లేవు అని చెప్పింది. అందులో 240 టీఎంసీలు మన తెలంగాణకే కావాలి. ఆ మిగిలిన 40 టీఎంసీలు కిందికి పోతే దేవాదుల ప్రాజెక్టు దాని మీదనే ఉంది, సమ్మక్క బ్యారేజ్ దాని మీదనే ఉంది. సమ్మక్క బ్యారేజ్ నుంచి రేపు లిఫ్ట్ పెట్టుకొని మనం శ్రీరామ్ సాగర్ 2వ దశకు వరంగల్ జిల్లాలో నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నాం. దాని కింద సీతారామ ప్రాజెక్టు ఉంది. ఇవాళ ఖమ్మం జిల్లాలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన రాజీవ్ దుమ్ముగూడెం ప్రాజెక్టు, ఇందిరా సాగర్ ప్రాజెక్టు, ఈ రెండింటికి కూడా సీతారామ ప్రాజెక్ట్ అని కేసీఆర్ గారు రీడిజైన్ చేశారు.
అంటే ఒక 10-12 లక్షల ఎకరాలు ఖమ్మం జిల్లాకు సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇవ్వాలి. మరి ప్రాణహితలో ఉన్న నీళ్ళేమో 50-60 టీఎంసీలు, కింద ఉన్న ఇంద్రావతి నుంచి వచ్చేటి మనకు అనుమానం ఉంది, ఒక చుక్క కూడా రాకపోవచ్చు. మరి ఎక్కడి నుంచి మనం దేవాదులకు, ఎక్కడి నుంచి సీతారామకు నీళ్లు తీసుకుపోతాం? మన దగ్గరనే నీళ్లు లేవంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే 400 టీఎంసీలు నేను పోలవరం నుంచి తీసుకుపోతా అంటాడు. పోలవరానికే నీళ్లు పోయే దిక్కులేదు రాబోయే రోజుల్లో. అందుకే మీకు ఒకటి అర్థం కావాలి, చంద్రబాబు చెప్పేది అబద్ధము, వరద జలాలు లేవు గోదావరిలో. మళ్ళీ ఏమంటారు, కేసీఆర్ గారు అపెక్స్ కమిటీ మీటింగ్లో చంద్రబాబుతో చెప్పిండు కదా 3000 టీఎంసీలు ఉన్నాయని. అంటే ఆయన చెప్పింది ఈ పై ప్రాజెక్టులన్నీ లేనప్పుడు ఈ 10 సంవత్సరాల్లో మనం కాళేశ్వరం కట్టుకున్నట్టే పైన చాలా ప్రాజెక్టులు కట్టుకున్నారు. ఈ 9-10 ఏళ్లలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు లేవు నీళ్లు, అప్పుడు ఉండేది. అప్పుడు ఉన్నాయి కూడా, ఎవి నికర జలాలో ఎవి వరద జలాలో లెక్క లేకుండే. కానీ ఇప్పుడైతే సిడబ్ల్యూసి స్పష్టంగా చెప్తుంది, ఎవరికో చెప్పలేదు, చంద్రబాబు నాయుడుకే చెప్పింది గోదావరిలో నీళ్లు లేవు వరద జలాలని. 4 డిపార్ట్మెంట్లు వాళ్ళ ప్రతిపాదనను తిరస్కరించాయి. ఒకటి కేంద్ర జల సంఘం, రెండవది ప్రాజెక్ట్ అప్రైజల్ కమిటీ అని ఒకటి ఉంటుంది. నీళ్ళు ఉన్నాయా లేవా వెరిఫై చేసి వాళ్ళ అనుమతి ఇవ్వాలన్నా రిజెక్ట్ చేయాలన్నా, వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు. గోదావరి బోర్డు కూడా రిజెక్ట్ చేసింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా ఇక్కడ నుంచి 200 టీఎంసీల నీళ్లు తీసుకుపోవడానికి అవకాశం లేదు అని చెప్పి ఈ 4 డిపార్ట్మెంట్లు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. అవి కేసీఆర్ గారి కిందనో హరీష్ రావు గారి కిందనో లేవు, అవి మోడీ గారి కింద ఉన్నాయి. మరి వాళ్ళే రిజెక్ట్ చేసిన తర్వాత ఈ రేవంత్ రెడ్డికి ఏమైంది? ఎందుకు వాళ్ళతో కుమ్మక్కాయ సంతకం పెట్టాలి? ఎందుకు కమిటీ వేయాలి? అంటే కేంద్ర ప్రభుత్వం ఏమో రిజెక్ట్ చేస్తుంది, నువ్వేమో బనకచర్ల కమిటీ చేసి కమిటీ చెప్పినట్టు ఇంటా అంటావా? ఢిల్లీలో మీటింగ్ అయినప్పుడు ఏమన్నాడు ఆయన? జూటా మాటలు ఎట్లుంటాయి మీకు చెప్తా. బనకచర్ల ఎజెండాలు ఉంటే నేను మీటింగ్కే పోనన్నాడు. మీరు వీడియో చూడండి, ఇప్పటికి కూడా ఉన్నాయి యూట్యూబ్లో. నేను మీటింగ్ పోనన్నాడు, పోయినా లేదా? పోయినాకేమన్నాడు? ఢిల్లీలో విలేకరులు అడిగిళ్ళు, నువ్వు రానన్నావు, ఎందుకు వచ్చినావు అన్నాడు. అంటే బనకచర్ల గురించి ఉంటే నేను మాట్లాడా అన్నాడు. లోపల పోయి బయటకు వచ్చినాక ఏమన్నాడు? బనకచర్ల గురించి మాట్లాడలేదు అన్నాడు. ఇప్పుడు మీకు చూపెడతాం మేము ఒకదాని తర్వాత ఒకటి. ఒకసారి నెక్స్ట్ తెలంగాణ ప్రాజెక్టులను నేను అడ్డుకోలేదు అన్నాడు కదా చంద్రబాబు. అవి ఒక లెటర్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అడుగున తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుకున్నాడు. మీకు ఉపయోగపడే వార్దా ప్రాజెక్టు కూడా అడ్డుకున్నాడు. పైన వార్దా ప్రాజెక్టు కట్టి అశ్వాబాద్, మంచిర్యాల, చెన్నూరు ఈ ప్రాంతానికి అంతా, అంటే పైన బెల్లంపల్లి కావచ్చు, ఇంకా పైన ఈ కాగజ్ నగర్ కావచ్చు, ఈ ప్రాంతానికంతా 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు బిఆర్ అంబేద్కర్ గారి పేరుతోని వార్తా ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తే చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చాడు, ఇది అనుమతించేది లేదు. కాళేశ్వరంలో 3rd టీఎంసీ, 3వ టీఎంసీ 30,000 కోట్లు, దాదాపుగా 30,000 కోట్లు ఖర్చు అయింది ఆ ప్రాజెక్టుకు. పనులన్నీ పూర్తయినాయి, నేను పర్మిషన్ ఇయ్యనన్నాడు, అడ్డు తగిలిండు. కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశాడు 3వ టీఎంసీకి ఇవ్వద్దు అని. కాళేశ్వరం అనుమతులను రద్దు చేయమన్నాడు. మొదటి నుంచి కూడా కాళేశ్వరాన్ని అడ్డుకున్నాడు. సీతారామ ప్రాజెక్టు అడ్డుకున్నాడు, సమ్మక్క బ్యారేజ్ అడ్డుకున్నాడు. అన్ని లెటర్లు కూడా రాతపూర్వకంగా చంద్రబాబు ఇచ్చాడు. ఎప్పుడైనా ప్రాజెక్టు కట్టాలంటే గోదావరి బోర్డు దగ్గర అప్లికేషన్ పెట్టాలి, అక్కడ కనుక ఫెయిల్ అయితే అపెక్స్ కౌన్సిల్ దగ్గర పెట్టాలి. వీటన్నిటిని బైపాస్ చేసి మోడీతో తనకున్న పలుకుబడిని ఉపయోగించి, ఎందుకంటే ఇవాళ ఆ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు మీద ఆధారపడింది. ఆంధ్రలో గెలిచిన ఎంపీల ద్వారానే ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉంది. కాబట్టి నాకు ఎదురు లేదన్న ధీమాతోని గోదావరి బోర్డుకు అప్లికేషన్ పెట్టలేదు, అపెక్స్ కౌన్సిల్కి అప్లికేషన్ పెట్టలేదు. వీటన్నిటిని బైపాస్ చేసి ఓ కమిటీ అనేది ఒకటి 20 కమిటీ వేసుకొని, రేవంత్ రెడ్డి తన మనిషి కాబట్టి ఆయనతో సంతకం పెట్టించుకొని ఈ దొంగ ప్రాజెక్టు కట్టాలనుకుంటున్నాడు. భక్త రామదాస్ ప్రాజెక్ట్ అనేది తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాకు ఆ నీళ్లను తీసుకుపోవడానికి ప్రయత్నం చేశాడు, దాన్ని కూడా అడ్డుకున్నాడు. ఇవాళ తుమ్మల కాంగ్రెస్ మంత్రిగా ఉన్నాడు, ఆయన చెప్పాలి ఇది తప్ప అబద్ధమా. ఎందుకంటే ఆ డేట్ చూడండి,
మార్చి 19, 2017 అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ మంత్రిగా ఉన్నాడు, చంద్రబాబు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, దాన్ని అడ్డుకోవడానికి రాసిన లేఖ. నిన్న కూడా లోకేష్ అంటాడు మేము తెలంగాణ ప్రాజెక్టులను ఎప్పుడూ అడ్డుకోలేదని. వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధాలు చెప్తున్నారా మీరు చూడండి. నెక్స్ట్, ఇవన్నీ కూడా ఓన్లీ గోదావరి బేసిన్లోనే కాకుండా కృష్ణా నదిలో కూడా మనం వరద జలాల మీద ఆధారపడి కట్టుకున్న ప్రతి ప్రాజెక్టును ఆపాలని చెప్పి చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలు, ఉదాహరణకు మీరు చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సుమన్ గారు కేసీఆర్ గారిని కొట్లాడి మాకు నీళ్లు కావాలి, పక్క నుంచి నీళ్లు పోతా అంటే మా పంటలు ఎండిపోతూ ఉంటాయి కాబట్టి మాకు లిఫ్ట్ పెట్టండి అని చెప్పి కొట్లాడి 3 దశల్లో ఆ లిఫ్ట్ పెట్టేయడానికి ప్రయత్నం చేశాడు. 1600 కోట్లతోని 1,00,000 ఎకరాలకు పైన ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడానికి ఒక్క చెన్నూరు నియోజకవర్గానికే ప్రయత్నం చేస్తే అటువంటి లిఫ్టులను కూడా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడుది. అట్లాగే కృష్ణా బేసిన్లో దక్షిణ తెలంగాణ కరువుతో ఉంది, ఆడ వర్షాలు పడాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా రంగారెడ్డి జిల్లా. ఈ 2 జిల్లాలకు లాభం చేయడానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆనాడు మొదలు పెడితే అడ్డుకున్న చంద్రబాబు నాయుడు. ఆనాడు నాగం జనార్దన్ రెడ్డి ఆ పార్టీలనే వాళ్ళతోనే ఉండేది. ఆయన కూడా దాన్ని అడ్డుకోవడానికి గ్రీన్ ట్రిబ్యునల్ పోయి స్టే తీసుకొచ్చాడు. ఇప్పటికి కూడా ఆ ప్రాజెక్టుకు అన్ని ఆటంకాలు కల్పిస్తున్నది వాళ్ళు మాత్రమే, చంద్రబాబు నాయుడే. కానీ ఇప్పుడు ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారికి ఉత్తర తెలంగాణ మీద ఉన్న ప్రేమ దక్షిణ తెలంగాణ మీద లేదు, అందుకే కాళేశ్వరానికి ఏమో డబ్బులు ఖర్చు పెట్టిండు, మా పాలమూరు రంగారెడ్డికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టలేదు అన్నాడు. ఇది అబద్ధం, ఎందుకంటే అది నికర జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టు కాదు. కాళేశ్వరం నికర జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టు. దీనికి అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తాయి. దీనికి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డికి అనుమతులు లేవు, ఎందుకంటే అది నికర జలాలు లేవు కాబట్టి కేంద్ర జల సంఘం అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వని ప్రాజెక్టుకు ఏ బ్యాంకులు కూడా డబ్బులు ఇవ్వవు. మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఆదాయంతోనే ఆ ప్రాజెక్టు కట్టాలి. అప్పటికి 35,000 కోట్లు కేసీఆర్ గారు మన రాష్ట్ర ఖజానా నుంచి తీసి రిజర్వాయర్లన్నీ పూర్తి చేశాడు. మీకు గుర్తుంటుంది 2023లోనే పాలమూరు రంగారెడ్డి ట్రయల్ రన్ కూడా చేశారు, పంపులు ఆన్ చేశారు కేసీఆర్ గారు. నీళ్లు ఆకాశానికి ఎగజిమ్మిన దృశ్యాలు ఇవాళ యూట్యూబ్లో కూడా ఉంటాయి. అంటే దాదాపు పూర్తయ్యే స్టేజ్కి వచ్చిన పాలమూరు రంగారెడ్డిని 1.5 సంవత్సరం నుంచి తొక్కి పెడుతున్నాడు ఆ జిల్లాలో పుట్టిన బిడ్డ రేవంత్ రెడ్డి. తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది చాలా చిన్న ఎత్తిపోతల పథకం. పాలమూరు జిల్లాలో 3 జీవనదులు ఉన్నాయి, కృష్ణా ఉంది, భీమా ఉంది, తుంగభద్ర ఉంది. 3 జీవనదుల నుండి కూడా వాళ్ళ పొలాలకు నీళ్లు వస్తలేవంటే ప్రభుత్వాలు సమైక్య రాష్ట్రంలో చేసిన నష్టమే అది. కేసీఆర్ గారు నీళ్లు రాని ఆయకట్టు ఏదైతే రాజోలిపడిన డైవర్షన్ స్కీమ్ కింద ఉందో అది నిజాం కాలంలో కట్టిన ప్రాజెక్టు, దానికి నీళ్ళు ఇవ్వడానికి తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం పెడితే దాన్ని కూడా అడ్డుకున్నాడు. ఆయన రాసిన లేఖలు అక్కడ ఉన్నాయి, మీకు అందరికి కూడా ఈ పీపీటీ షేర్ చేస్తారు కాబట్టి చాలా వివరంగా మీరు ఆ లేఖలు చదువుకోవచ్చు. ఇవాళ మీకు అందరికీ విషయాలు చెప్తున్నామంటే దయచేసి ఒక్కసారి వినండి. మీకు తెలియజేయడానికి కాదు, మీ ద్వారా కొన్ని వేల మందికి తెలియజేయడానికి. అర్థమైందా? మీరు ఈ చెవి నుంచి విని ఈ చెవి నుంచి వదిలేయడానికి కాదు, ఈ చెవిలో నుంచి తీసుకొని ఇక్కడ మెదట్లో పెట్టుకొని ఈ నోటితోని కొన్ని వందల మందికి మీరు ఈ ప్రాజెక్టుల గురించి చెప్తారని. కాబట్టి మీరు మాట్లాడుకోకండి, ఫోన్లు కూడా బంద్ పెట్టండి. దర్వాజకి వెళ్ళి ఎవరన్నా వస్తే మొత్తం 100 తలకాయలు అటే చూస్తున్నాయి. ఎవరు సినిమా యాక్టర్ వస్తలేరు కదా. ఇది చూడండి, మీరు గోదావరి ట్రిబ్యునల్ వేయమని చెప్పి, మీకు ట్రిబ్యునల్స్ అంటే తెలుసు కదా, నీళ్ల కొట్లాటలను పరిష్కరించేటి. మన ఊర్లో ఎవరైనా గొడవ చేస్తే పెద్ద మనిషి దగ్గర పోయి పంచాయతీ చెప్పమంటారు. అట్లాగే దేశంలో నదుల నీళ్లను పంచుకోవడానికి ఎవరికైనా తగాదాలు వస్తే 2 రాష్ట్రాల మధ్య ట్రిబ్యునల్ అనేది వేస్తారు. ఆ ట్రిబ్యునల్ చెప్పిన తీర్పు ప్రకారంగా నీళ్లను పంచుకుంటారు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడంటే
ఇప్పటిదాకా తెలంగాణ 450 టీఎంసీల కంటే ఎక్కువ వాడుకుంటలేదు కాబట్టి ఈ నీళ్లను ఎట్లా ఎత్తుకపోవాలని చెప్పి దానికి చట్టబద్ధత కావాలి కాబట్టి ట్రిబ్యునల్ కావాలని చెప్పి 3 ఏళ్ల కింద కేంద్రానికి దరఖాస్తు పెట్టుకున్నాడు. ఒకవేళ కనుక ట్రిబ్యునల్ వస్తే ఏం చెప్తుంది? తెలంగాణ కేవలం తన వాటా 968 ఉన్నా కూడా వాళ్ళు వాడుకుంటున్నది 450 మాత్రమే. కాబట్టి ఇంతకంటే ఎక్కువ వాడుకోవడానికి వీల్లేదని చెప్పి మనల్ని కట్టడి చేస్తుంది. ఇప్పుడు అర్థమవుతుందా? కిందికి నీళ్లు పోతే మనకేం అడ్డంకి అంటే మన హక్కులు పోతాయి. రేపు ట్రిబ్యునల్ వేసిన తర్వాత నీళ్లు పోతాయి. ముందు హక్కులు పోతాయి, తర్వాత నీళ్లు పోతాయి. హక్కులు ఎట్లా పోతాయి? ఓ దరిద్రం సిద్ధాంతం ఉంది, రైపేరియన్ రైట్స్. రైపేరియన్ రైట్స్ అంటారు. దాని అర్థం ఏంటంటే నీళ్ళను ఎవరు ముందు వాడుకుంటే వాళ్ళకే హక్కులు ఉంటాయని. ఉదాహరణ, మీ ఊర్లో ఒక చెరువు ఉంది. చెరువు కింద మొదటి భూములు ఏవైతే ఉంటాయో మన కూలినాలు చేసుకునేటోళ్ళే చిన్న చిన్న రైతులై. దేశపతి శ్రీనివాస్ గారు వచ్చారు, స్వాగతం సార్, ప్లీజ్. అట్నే విజయ్ కుమార్ గారు తల్లవజ్జుల సదాశివ్ గారికి కుమారులు, వారు గొప్ప గాయకులు, విశ్లేషకులు, వారికి కూడా స్వాగతం. మనం మళ్ళీ రైపేరియన్ రైట్స్ వద్దాం. ఇప్పుడు మన చెరువు కింద మొదటి భూములలో అంతా కూడా పేద రైతులు ఉంటారు. 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు. ఒక కాలువ 1 కిలోమీటర్ పోయిన తర్వాత కింద ఒక దొర ఉంటాడు, 200 ఎకరాలు ఉంటాయి. మన నీళ్లు చెరువు కింద ఉన్న మొదటి రైతులకు ముందు ఇవ్వాలన్నా, కింద ఉన్న దొర పొలాలకు ముందు ఇవ్వాలా? ఊర్లలో అయితే ఏం చేస్తారు? మొదలు వచ్చిన కొన్ని నీళ్ళు వచ్చినా కూడా తూము కింద ఉన్న మొదటి రైతులకు ఇస్తారు. కానీ ఆ చట్టం ఏం చెప్తాంది? రైపేరియన్ రైట్స్. ఈ కింద రోజులు తీసుకోవద్దు, ఎన్నుకున్న దొరకి ఇవ్వాలని చెప్తాను. ఎందుకంటే ఆ దొరేమో 50 ఏళ్ల కింద పంటలు పండించుకున్నాడు, వీళ్ళేమో నిన్న మొన్ననే ఆ పొలాలని దున్నడం మొదలుపెట్టారు. ఈ రైపేరియన్ రైట్స్ అనేది మంచి సిద్ధాంతమా దరిద్రపు సిద్ధాంతమా? మరి ఆ దరిద్రపు సిద్ధాంతం ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ 200 టీఎంసీలు తీసుకుపోతాడు, నాకే మొదటి హక్కు అని చెప్తాడు. ఇప్పుడు మనకు ఏర్పడదు. ఇప్పుడు మన నీళ్లు సముద్రంలో పోతాయి, కానీ అవి రాయలసీమకు, ఆంధ్రాకు పోయిన తర్వాత నాకు హక్కు ఉన్నది అంటాడు. రైపేరియన్ రైట్స్ అంటే గది. ఇది ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది? ప్రపంచ దేశాలన్నీ 150 దేశాలు ఫిన్లాండ్ అనే ఒక దేశంలో 1967-68లో ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. 3వ ప్రపంచ యుద్ధం అనేది వాటర్ వారే వస్తుంది, జల యుద్ధమే వస్తుంది. కాబట్టి జల యుద్ధాన్ని ఆపాలంటే ఒక సిద్ధాంతం ఉండాలి నీళ్ళని పంచుకోవడానికి. 150 దేశాలు నదుల నీళ్ళని పంచుకుంటాయి. ఒక మన దేశమే, భారతదేశము 7 దేశాలతోని నదులతో ఒప్పందాలు ఉన్నాయి. పక్కనున్న 7 దేశాలు వాటితోని మనం ఒప్పందం చేసుకున్నాం. గంగా నది కానీ, సింధు నది కానీ, బ్రహ్మపుత్ర నది కానీ, ఈ నదులన్నిటి మీద భారతదేశంతో 7 దేశాలు నీళ్ళను పంచుకుంటా ఉన్నాయి. అయితే ఈ రైపేరియన్ రైట్స్ అని ఎందుకు పెట్టారంటే ఎవరు ముందు వాడుకుంటే వాళ్ళకి హక్కులు. ఉదాహరణకు మన సింధు నది ఉంది. సింధు నది నీళ్ళను ఎవరు ముందు వాడుకున్నారు? పాకిస్తాన్ వాడుకున్నాం, భారతదేశం కాదు. అందుకే మోడీ మొన్న ఏం చెప్పాడు? మీకు నీళ్ళను ఆపుతామని చెప్పాడు. ఎందుకు అంటే వాళ్ళు మొదటి నుంచి వాడుకుంటున్న వాళ్ళు. నీళ్లు ఆపితే ఏమైంది? ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలన్నీ కూడా వాళ్ళకు రైపేరియన్ రైట్స్ ఉన్నాయి, మీరు ఎట్లా ఆపుతారో అన్నాయి. అంటే రేపు పోలవరం విషయంలో కూడా అదే జరుగుతుంది. నీళ్ళను ఒకసారి 200 టీఎంసీలు కానీ 400 టీఎంసీలు కానీ ఎప్పుడైతే రాయలసీమకు బనకచెర్లకు మళ్ళిస్తారో తర్వాత మనకు ఆపడానికి రైట్స్ ఉండవు. అన్ని రకాల చట్టాలు కూడా చంద్రబాబు నాయుడుకు సహకరిస్తాయి, ఆంధ్ర ప్రభుత్వానికి సహకరిస్తాయి. రేపు చంద్రబాబు నాయుడు ఉండకపోవచ్చు అక్కడ, తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఆ హక్కులను క్లెయిమ్ చేస్తాయి. తర్వాత ఏం చేయలేం. రేపు మీ పిల్లలు, మీ మనవలు గోదావరి తలాపున ఉన్నా కూడా నీటికి నోచుకోక పంటలు ఎండబెట్టుకోవాల్సిన పరిస్థితి రావద్దనుకుంటే ఈ గోదావరి నీళ్లను బనకచెర్లకు పోనీయద్దు. ఇప్పుడు మన చేతిలో ఉంది.
ఇప్పుడు మనం ఆపలేకపోతే తర్వాత మనం ఏం చేయలేం. ఇవన్నీ కూడా నేను ఇందాక చెప్పాను. సీతారామ ప్రాజెక్ట్ వద్దని చెప్పి లెటర్ ఇచ్చాడు. అట్లాగే గోదావరి నదిలో మనకు రావాల్సిన 968 టీఎంసీల వరద జలాలను ఏవైతే ఇప్పుడు 3000 టీఎంసీలు అన్నారో దానిలో కూడా ఎన్నైతే వరద జలాలు ఉంటాయని చెప్పి రేపు కేంద్ర జలసంఘం చెప్తుందో అందులో మన వాటా కూడా మనకు రావాలని చెప్పి కేసీఆర్ గారు లేఖ రాశారు. అవి ఎన్ని ఉంటాయి? ఒకవేళ 3000 ఉన్నాయనుకుందాం. 65% మనవి, 35% కోస్తాంధ్రవి. కాబట్టి ఎన్ని వరద జలాలు ఉన్నా మా నీళ్లు మాకు రావాలి. రేవంత్ రెడ్డి ఏమంటుండు? మాకు 1000 టీఎంసీలు ఇచ్చి మీరు ఎన్నైనా దోసుకపోలే అని చెప్పాడు. ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా వినండి. నేను ఇవ్వను మనకచెర్లకు అన్నాడు. బయటకు వచ్చి ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు? ఒక 1000 టీఎంసీలు మాకు ఇస్తే చాలు, మీరు ఎన్నైనా తీసుకపోండి. రీసౌండ్ వస్తుంది. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? మీకు ఇచ్చిన నీళ్ళే మీరు వాడుకుంటలేరు. ఎట్లా వాడుకుంటారు? అడుగడుగునా నువ్వు లేఖలు ఇచ్చినావు కదా. అయితే రేవంత్ రెడ్డితో చెప్పించాడు 1000 టీఎంసీలు అయితే చాలు మాకని. ఇది మనకు అన్యాయం చేయడము, తెలంగాణకు ద్రోహం చేయడము. చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదు, రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారికి ఒక డైలాగ్ గుర్తు చేస్తా, కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిచేటోడు మనోడే. ఇది సరిగ్గా సరిపోతుంది రేవంత్ రెడ్డికి. ఈ కృష్ణ అవార్డులో, గోదావరి అవార్డులో నికర జలాలు అనే దానికి రెండింటికి వేరువేరుంది. కృష్ణాలనేమో నికర జలాలు వేరు, వరద జలాలు వేరు అని చెప్పారు. కానీ గోదావరిలో రెండింటికి మధ్య తేడా చూపెట్టలేదు. ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎన్ని నికర జలాలు ఉన్నాయి, ఎన్ని వరద జలాలు ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది. 968 టీఎంసీలు మన వాటా అని మనం ఏదైతే చెప్తున్నామో అది సమైక్య రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు, రాష్ట్ర విభజన మీద చర్చ జరుగుతున్నప్పుడు ఒక లెక్క ఇచ్చారు. తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉంది అని. చంద్రబాబు ఏమంటుండు? ఇది హక్కు కాదంటాడు. ఈ నికర జలాల మీద తెలంగాణకు 968 టీఎంసీల మీద హక్కులు ఎవరు ఇవ్వలేదని చెప్తున్నాడు. అంటే అది కూడా రేపటి రోజుల్లో కొత్త ట్రిబ్యునల్ వచ్చినట్టయితే మీకు ఎవరు కేటాయించారు? కేటాయింపులు అనేది 2 రకాలుగా జరుగుతాయి. ఒకటి ఒప్పందం ద్వారా, రెండవది ట్రిబ్యునల్ తీర్పుల ద్వారా. ఇప్పటి వరకు ట్రిబ్యునల్ చెప్పలే ఏవి నికర జలాలు, ఏవి వరద జలాలు. ఏ రకమైన ఒప్పందాన్ని ఇప్పటి వరకు ఆంధ్ర తెలంగాణ చేసుకోలేదు. 1480లో మీకెన్ని మాకెన్ని. కాబట్టి దాని మీద కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు మీకు ఈ నికర జలాలనేటి హక్కులు లేవు అని అంటున్నాడు. మనమేమో వరద జలాల గురించి ఆలోచిస్తున్నాం. ఆయన ఉన్న నీళ్ళనే ఎత్తుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఇవాళ రేవంత్ రెడ్డి చంద్రబాబు కుట్రలో ఎడారిగా మారబోతున్నది. గొల్లేపల్లి రిజర్వాయర్ కట్టినట్టయితే గోదావరిలో వచ్చే నీళ్లను వాళ్ళు తీసుకపోతే రేపటి రోజు వాళ్ళకి హక్కులు స్థిరపడితే మనకు నీళ్లు ఉండవు. తర్వాత మనం కొట్లాడినా నీళ్లు రావు. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా కూడా ప్రజల కోసం తన్లాడే ఒక ప్రతిపక్ష పార్టీగా 24 జనవరి 2025 నుండి మొన్న జూన్ 19 వరకు ఏ రకమైన ఎఫర్ట్స్ పెట్టారో హరీష్ రావు గారు కానీ పార్టీ నాయకత్వం కానీ అనేది డేట్లతో సహా ఎప్పుడెప్పుడు ఏ లేఖలు రాశారో, ఎట్లా వాళ్ళ కుట్రలను అడ్డుకున్నారు అనేది ఈ లేఖలన్నీ కూడా మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో దొరుకుతాయి. హరీష్ రావు గారు మొట్టమొదటిసారిగా జనవరి 27న ఈ రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారికి ఈ గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును ఆపాలని చెప్పి లేఖ రాశాడు. ఆ లేఖ పక్కన ఉంది. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎందుకు మీటింగ్ పెట్టుకున్నట్టు
ఇప్పుడు అప్పటికే కేంద్ర ప్రభుత్వం బనకచెర్లను రిజెక్ట్ చేసింది. నీళ్లు లేవు అని చెప్పింది, ప్రాజెక్టు వీలు కాదు అని చెప్పింది. చెప్పినాక రేవంత్ రెడ్డి ఎందుకు పోయినట్టు ఆ మీటింగ్కి? ఇందాక నేను చెప్పినట్టు నేను మాట్లాడనని చెప్పి కమిటీ ఏర్పాటు సంతకం పెట్టవచ్చు. వాళ్ళు బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఎజెండాలో వాళ్ళు కడతామని ప్రతిపాదనను చర్చకు రావడంలో ఆపమనే చర్చనే రాదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడేమో రామానాయుడు ఏమన్నాడంటే వాళ్ళు బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని. ఒకటే అండి, అవతలది ఒకటే ఆన్ చేయండి, ఇవతలు దాపండి. మీకు ఆంధ్ర నీటిపారుదల శాఖ మంత్రి ఏం చెప్తాడు? తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేట్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ ని ముందుగా ఒక పరిష్కారం చూపేటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్ అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో కలిపి, ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే ఇన్వాల్వ్ మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో కలిపేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపం లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని. వాళ్ళు బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. పోలవరం ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదన చర్చకు రానప్పుడు ఆపమని చర్చనే రాదు. ఇక్కడ నేను చెప్తాను, మేము మాట్లాడుకున్నాం బనకచెర్ల గురించి, కమిటీ చేసుకున్నాం, రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాం అని చెప్పేమో ఆంధ్ర నీటిపారుదల వాళ్ళు బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఇప్పుడు ఒకటే మీటింగ్, ఇద్దరు కలిసి అటెండ్ అయింది, ఒకటే మీటింగ్ ఢిల్లీలో జరిగింది. బయటకు వచ్చి ఒకరేమో మాట్లాడుకున్నాం, కమిటీ వేసుకున్నాం, బనకచెర్లకు రోడ్ మ్యాప్ తయారైంది, తొందరలోనే పనులు మొదలవుతాయని ఆయన చెప్పిండు. మన ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు? అసలు వాళ్ళు కడతామంటే కదా దాని గురించి చర్చ, వాళ్ళు కడతామంటేనే లేరు కదా అన్నాడు. ఎవరిని నమ్మాలి? రేవంత్ రెడ్డి చూట మాటలు మాట్లాడుతున్నా అర్థమైందా? తర్వాత నెక్స్ట్ మన ఆల్ ఇండియా రేడియో The Centre has decided to constitute a high-level technical committee to examine concerns around the Polavaram-Bankacherla link project and other pending interstate water issues between Telangana and Andhra Pradesh. The move follows a high-level meeting chaired by Union Jal Shakti Minister C.R. Patil with both Chief Ministers N. Chandrababu Naidu of Andhra Pradesh and A. Revanth Reddy of Telangana in New Delhi yesterday. The Jal Shakti Ministry said the committee, comprising senior officials and technical experts from both states and the centre, will collaboratively assess outstanding issues and recommend equitable and technically viable solutions to ensure ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో ఏం చెప్తుంది? ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ విషయాలన్నీ మాట్లాడుకున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు చెప్పేది నిజం? మరి ఆంధ్ర మంత్రి అంత స్పష్టంగా చెప్పిండు, ఆల్ ఇండియా రేడియో కూడా అంత స్పష్టంగా చెప్పింది. రేవంత్ రెడ్డి మనకు మభ్య పెట్టడానికి ఏమంటాడు? వాళ్ళు కడతానంటే కదా నేను దాని గురించి మాట్లాడేది అంటున్నాడు. అంటే మనల్ని మోసం చేస్తున్నాడు. ఇదే విషయాన్ని మీరు గ్రామాన చెప్పాలి. ఇవాళ గోదావరిలో నీళ్ళు వస్తున్నాయి కానీ రేపటి రోజు రావు. రేవంత్ రెడ్డి మన నీళ్ళనన్నీ కూడా ఆంధ్రకు తాకట్టు పెడుతున్నాడు, ఆంధ్రకు తరలించడానికి సంతకాలు చేస్తున్నాడు, ఒప్పందాలు చేసుకుంటాడు అని. ఈ కమిటీ విచారణ ముందుకు పోయినట్టయితే మనకు శాశ్వతంగా నీళ్ళకు దూరం అవుతాం. గోదావరిలో కాళేశ్వరం ఉన్నా ఇంకోటి ఉన్నా మనకేం ఉపయోగం ఉండదు. నీళ్లు రాకుండానే శ్రీరామ్ సాగర్ ఎట్లా ఎండిపోయిందో, నిజాం సాగర్ ఎట్లా ఎండిపోయిందో రేపు ప్రాణహిత కూడా అట్లే అవుతుంది, కాళేశ్వరం కూడా అట్లే అవుతుంది. మన హక్కులు పోయిన తర్వాత మనం తన్లాడి లాభం లేదు, కొట్లాడి లాభం లేదు. కాబట్టి ముందు జాగ్రత్త పడాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు. ఇప్పుడు ఇంకా అవకాశం ఉన్నది. ఇప్పుడు కొట్లాడకపోతే రేపు మన పిల్లలు కొట్లాడినా కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ కమిటీ ఏర్పాటు చేశారో ఈ కమిటీని
టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఈ ముగ్గురు ఒకటై మనకు శాశ్వతంగా అన్యాయం చేయబోతున్నారు. ఆ కమిటీని వ్యతిరేకించాలి. ఆ కమిటీ విచారణ జరుగుతున్న సమయంలో రాష్ట్రం అంతా కూడా అగ్నిగోళం కావాల్సిన అవసరం ఉన్నది. మరొక్కసారి తెలంగాణ ప్రజలంతా కూడా ఉద్యమ స్ఫూర్తితోని మళ్ళీ వీధుల్లోకి వచ్చి మా నీళ్లు మాకే, మా హక్కులు మాకు ఉండాలి అని చెప్పి కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. చారిత్రక ద్రోహానికి పాల్పడుతున్న కాంగ్రెస్ మీకు గుర్తుండాలి. కేసీఆర్ గారు ఏప్రిల్ 27, 2001 జలదృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావాన్ని ప్రకటించినప్పుడు ఆయన తన పదవులకు రాజీనామా చేసిన రోజు ఒకే ఒక్క మాట అన్నాడు, తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెసే, రెండో విలన్ కాంగ్రెసే, మూడో విలన్ కాంగ్రెసే అని చెప్పాడు. అంటే కాంగ్రెస్ అనేది తెలంగాణ విషయంలో ఎంత ద్రోహ పాత్ర నిర్వహించిందో చెప్పాడు. సరే, మనం ఏదో ఇవాళ దాని నుంచి బయటపడ్డాము, తెలంగాణ తెచ్చుకున్నాం, మనం మళ్ళీ ఒక మంచి పద్ధతిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం, ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం అన్నాక మళ్ళీ శనితాప్రమైంది. మళ్ళీ అదే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంతకంటే అత్యంత దుర్మార్గుణ్ణి ఇవాళ ఆంధ్ర పెద్ద జీతగాన్ని ముఖ్యమంత్రిగా పెట్టుకున్నాం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది, బనకచర్ల ద్వారా తెలంగాణ నీటి హక్కులను కొల్లగొట్టే కుట్రలను బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలు వెంటనే ఆపాలి. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో మన నీళ్ల కోసం, మన హక్కుల కోసం కొట్లాడాలి. మీరు కూడా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు కూడా ప్రతిపక్ష పార్టీగా మనల్ని మిగిలించి బీజేపీ ఎంపీని గెలిపించుకున్నారు, కాంగ్రెస్ ఎంపీలను గెలిపించుకున్నారు. వాళ్ళ ఇళ్లలో ముందు పోయి ధర్నాలు చేసి మన హక్కుల కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం నుండి ఉన్న 2 కేంద్ర మంత్రులు ప్రధానితో మాట్లాడి ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలి. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి బనకచర్లను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. ఏపీ అక్రమ నీళ్ల తరలింపుపై సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేయాలి. ఒక పక్కన ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏమో బనకచర్లను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటై ఇవాళ తెలంగాణకు ద్రోహం చేయడానికి సిద్ధపడుతున్నాయి. అందుకే మరొక జలసాధన ఉద్యమానికి మనం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇది బనకచర్లకు సంబంధించింది. ఒక్కసారి ఒక 5 నిమిషాలు కాళేశ్వరం మీద అర్థమైందా? ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? ముందు నీళ్లు పోతాయి, తర్వాత హక్కులు పోతాయి. ఇదొక్కటి జాగ్రత్తుంచుకోండి. ఎవరన్నా అన్నాడనుకో పోలవరం నుంచి సముద్రంలో పోయే నీళ్ళ గురించి మనకెందుకు బాధ అంటే, ఇవాళ నీళ్ళు తీసుకుపోయారు, రేపు హక్కులు తీసుకుపోతారు, మాకు ఆపుకోవడానికి ఉండదు. చలో, కాళేశ్వరం. చాలామంది కాళేశ్వరం గురించి నాకు తెలిసి ఈ రాష్ట్రం మొత్తంలో ఒక 10 మంది కూడా కాళేశ్వరాన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నారు అని నేను అనుకోవట్లేదు. కాళేశ్వరం అనేది ఒక ఏనుగు అనుకుంటే ఈ టీవీలలో మాట్లాడే వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, కొంతమంది ఇంజనీర్లు, జయప్రకాష్ నారాయణ, ఆకునూరు మురళి వంటి ఐఏఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ ఆఫీసర్లు, వీళ్ళందరూ కూడా గుడ్డి వాళ్ళలాగా వ్యవహరిస్తున్నారు. ఒక ఏనుగును పట్టుకొని కాళేశ్వరం ఏనుగు అనుకుంటే ఏనుగు ఎట్లున్నది అంటే ఒక ఆఫీసర్ అంటాడు తోక పట్టుకొని పాములాగా ఉందంటాడు, జడలాగా ఉందంటాడు. ఒకడంటాడు కాలు పట్టుకొని స్తంభంలాగా ఉందంటాడు. ఒకడు ఈ పట్టుకొని గోడలాగా ఉంది కాళేశ్వరం అంటాడు. ఒకడు చెవులు పట్టుకొని దొప్పలాగా ఉందంటాడు. ఎవరికి కాళేశ్వరం తెలియదు. చెవిటోని ముందు శంఖ మూదినట్టే అయిపోతుంది. 100 వీడియోలు వస్తున్నాయి. కేసీఆర్ గారు అయితే కాళేశ్వరం మొదలుపెట్టినప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు ఆ ప్రాజెక్టు వల్ల ఏం లాభం ఉంటుందో. ఇవాళ నీళ్ళు వచ్చి 60 లక్షల ఎకరాలల్లో 4 సంవత్సరాల్లో మొత్తం కలిపి ప్రతి సంవత్సరం లెక్కేస్తే ఓ సంవత్సరం 10 లక్షల ఎకరాలు, ఓ సంవత్సరం 20 లక్షల ఎకరాలు, ఓ సంవత్సరం 30 లక్షల ఎకరాలు, దాదాపుగా 60 లక్షల ఎకరాలలో పంటలు పండినాయి కాళేశ్వరం నీళ్లతో. చెప్తే అర్థం కాదు వాళ్ళకి. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డేనా? మేడిగడ్డ వేయాలి, ఒక పిల్లర్ గుంగింది, దాన్ని పిల్లర్ అంటారు. మనం పిల్లర్ అనుకుందాం. ఒక్క పిల్లర్ గుంగింది. ఎంత గుంగింది? ఒక 6 ఇంచులు గుంగింది. ఒకడు మీటర్న్నర అంటాడు, ఒకడు 3 ఫీట్లు అంటాడు. అది కుంగింది ఎంత అంటే 6 ఇంచులు గుంగింది.
6 ఇంచులు కుంగినా కూడా దాని మీకెళ్ళి ఇప్పుడు పెద్ద పెద్ద లారీలు పోతాయి. మరి దానికి కూలినే అంటాము మనం. పర్రెలు వాసింది ఎందుకు వాసింది? కింద పునాదిలా నీళ్ళల్లోనే దాన్ని పగలగొట్టడానికి ఒక బాంబు పెట్టారు. నా అభిప్రాయమే కాదు, ఇవాళ తెలంగాణలో ఉన్న 3 కోట్ల మంది ప్రజల అభిప్రాయం. బాంబు పెట్టకపోతే చుట్టూ 10 గ్రామాలకు శబ్దం ఎట్టినబడ్డది. నీళ్ళల్లో ఇసుక ఉంగింది అనుకోండి, ఇట్లా వంగుతుంది, ఒక పక్క ఉరుగుతుంది. ఎంత హైట్ ఉంటుంది తెలుసా? రాఫ్ట్ అంటే ఈ పిల్లర్లు ఉండే పునాది ఎంత ఉంటుంది అంటే 3 మీటర్లు ఎత్తుంటుంది. అంటే ఈ స్టాబ్ ఉంది కదా, ఈ స్లాబ్కుని భూమికి మధ్యలో దాదాపు ఒక 3 మీటర్ల ఉంటుంది. ఇంత ఎత్తున్న స్లాబు ఇసుక కదిలితే కుంగుతుందా లేకుంటే పలుగుతుందా? ఒక పెద్ద బాంబు పెడితే పలుగుతుంది. ఒకవేళ కుంగితే అటుపక్కగా నొరుగుతుంది, ఇటుపక్కగా నొరుగుతుంది, లేదా కింది కుంగుతుంది. ఈ పర్రెలు ఎట్లా వచ్చినాయి? పగుళ్ళు ఎట్లా వచ్చినాయి? స్తంభానికి గంట పై నుంచి కింది దాకా గీతలు వస్తాయా? నాకున్న అభిప్రాయం 100కి 100 రూపాయలు. ఎలక్షన్ల ముందు రాహుల్ గాంధీతో చెప్పించారు, ఇది ఏటీఎం అయిపోయింది, కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఆల్ టైం మనీ ఇచ్చే ప్రాజెక్ట్ అయిపోయింది, ఇలా 1,00,000 కోట్లు తిన్నారని చెప్పింది కదా. వర్కే జరగలేదు 1,00,000 కోట్లది, కేవలం 93,000 కోట్ల వర్క్ జరిగింది. మరి ఇన్ని స్ట్రక్చర్లు వచ్చినాయి కదా, 3 బ్యారేజీలు వచ్చినాయి, 15 రిజర్వాయర్లు వచ్చినాయి, 19 సబ్ స్టేషన్లు వచ్చినాయి, 21 పంప్ హౌస్లు వచ్చినాయి, 203 కిలోమీటర్ల 2 లారీలు ఒక్కసారి పోయే సొరంగాలు వచ్చినాయి, 1531 కిలోమీటర్ల కాల్వలు వచ్చినాయి, ప్రెజర్ మెయిన్స్ 98 కిలోమీటర్లు, 141 టీఎంసీల స్టోరేజ్, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టు, 240 టీఎంసీల నీళ్ళ వినియోగం. ఇవన్నీ వట్టిగానే వచ్చినాయి. ఓ చిలక తీసుకొచ్చిందా లేకపోతే కాకి తీసుకొచ్చిందా? 1,00,000 కోట్లు కేసీఆర్ తింటే ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ? అయితే దాన్ని నమ్మట్లేదు ప్రజలు. ఎలక్షన్ల ముందు రాహుల్ గాంధీ చెప్పినా, రేవంత్ రెడ్డి చెప్పినా, ప్రియాంక గాంధీతో చెప్పించారు, సోనియా గాంధీతో చెప్పించారు 1,00,000 కోట్లు. జనం నమ్ముతలేరు. రేవంత్ రెడ్డి మామ కూడా నమ్మలే కదా, మీరు చూశారు కదా. పద్మారెడ్డి సాబు టీవీలలో చెప్పుకుంటా గట చెప్తే ఎట్లా అండి, 93,000 కోట్లు ఖర్చు అయిన దానికి 1,00,000 కోట్లు అని చెప్పారు, నమ్ముతారా ఎవరన్నా అని బిడ్డనిచ్చిన మామే చెప్పాడు. మరి నమ్మించాలంటే ఏం చేయాలి? నమ్మించాలంటే మేడిగడ్డ కూలగొట్టాలి. వాళ్ళు కూలగొట్టిండ్రు, మనం నమ్మిను, టీఆర్ఎస్కు ఓట్లు వేయలేదు. ఇప్పుడు అర్థమైంది కుట్ర. 1,00,000 కోట్లు అంటే జనం నమ్ముతలేరు కాబట్టి ఒకసారి అన్నారు అయిపోయింది, దాన్ని వెనక్కి తీసుకోరు కదా. మరి దాన్ని నమ్మించాలంటే ఏం చేయాలి? అవినీతి పాల్పడ్డారు కాబట్టి నాసిరక పనులు చేశారు, అందుకే మేడిగడ్డ కుంగింది అని చెప్పి ఓ అపవాదం మన మీద వేశారు. జనం కొంత అమాయకులు, వాళ్ళకి దాని గురించి అవగాహన లేదు. నిజమేనేమో, డబ్బులు లేకుండా డబ్బులన్నీ తిని సిమెంట్లో ఇసుక సరిగ్గా కలపలేదేమో, లేకుంటే సిమెంట్ సరిగ్గా కలపలేదేమో, కట్టడం నాసిరకం కావచ్చు, అందుకే కూలిపోయిందని చెప్పి జనాన్ని నమ్మించి ఇలా ప్రభుత్వాన్ని గద్దె దింపారు. సో కాళేశ్వరం అంటే చెప్పాల్సింది ఏంటంటే, కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ కాదు. కాళేశ్వరం అంటే 85 పిల్లర్లు ఉన్న మేడిగడ్డలో ఒక్కడికి ఉంగితే కాళేశ్వరం మొత్తం పోయిందనడం తప్పు. మేడిగడ్డ లేకున్నా కాళేశ్వరంలో నీళ్లను కన్నెపల్లి పంపుల ద్వారా ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉంది. మేడిగడ్డ అవసరం ఎప్పుడు? అక్టోబర్ నుంచి ఏప్రిల్ దాకా. ఇప్పుడు మీరు మేడిగడ్డ నిర్మాణం అయినా కూడా గతంలో 3 సంవత్సరాలు మేడిగడ్డ నుంచి నీళ్లు వారినా కూడా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఎప్పుడు కూడా మేడిగడ్డ గేట్లు వేయలే. మేడిగడ్డ గేట్లు తీసే ఉన్నాయి, ఎందుకంటే వరద వచ్చినప్పుడు గేట్లు తీస్తారు. వరద లేని కాలం ఎప్పుడు అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. 3,000 టీఎంసీలు గోదావరిలో పోతున్నాయి అంటాం కదా. మేడిగడ్డ బ్యారేజీలో మనం ఆపుకోగలిగేది ఎంత అంటే కేవలం 30-40 టీఎంసీలు. ఎందుకంటే 3,000 టీఎంసీలల్లో 2,950 టీఎంసీలు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో పోతాయి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 6 నెలల్లో మేడిగడ్డ దగ్గర ఆగే నీళ్ళు ఏంటంటే 40-50 టీఎంసీలే.
మనకు అదే ఇంపార్టెంట్. ఎందుకంటే రబీ పంటలు ఎండిపోకుండా, యాసంగి పంటలు అంటాం మనం, యాసంగి పంటలు ఎండిపోకుండా ఆ నీళ్ళే మనకు అవసరము. ఒక్క తడి 2 తడులతోని ఆ పంట మనకు చేతికి వస్తుంది. కాబట్టి మేడిగడ్డ అవసరం అనేది మనకు అక్టోబర్ తర్వాతనే ఉంటుంది తప్ప అక్టోబర్ ముందు ఉండదు. మరి అక్టోబర్ ముందు ఎట్లా ఎత్తిపోసుకుందాం? అక్కడ గోదావరి తాడి చెట్టు ఎత్తుతో పోతూ ఉంటుంది. ఆ ఎత్తుతో పోతున్నప్పుడు కన్నెపల్లి పంపులు అనేటి నదికి కింద ఉంటాయి. నదికి కింద ఉంటాయి కాబట్టి వచ్చిన నీళ్ళను వచ్చినట్టుగా రోజుకు 3 టీఎంసీలు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి అన్నారంలో నింపడానికి, అన్నారం నుంచి సుందిళ్ళలో నింపడానికి, సుందిళ్ళ ద్వారా ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు మధ్యలో మేడారం పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్, లక్ష్మీ గాయత్రి అని 2 ఉండేటి. 8th ప్యాకేజ్ 6th ప్యాకేజ్ అంటారు. మిడ్మానేరులో పడతాయి. మిడ్మానేరు నుంచి మనకు మ్యాప్ ఉంది కదా, ఈ మ్యాప్లో మనం చూడవచ్చు. ఇక్కడ మల్లన్న సాగర్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి మనకు ఈ ఎల్లంపల్లి రిజర్వాయర్ అనేది అక్కడ ఉంటుంది. ఒక్కొక్క దగ్గర నుంచి ఈ మనకు వరుసగా చూసినట్టయితే మీరు కూడా సమాధానం చెప్పడానికి ఒక విషయం చెప్తా. ఆయకట్టు అంతా ఎక్కడుంది? 18,25,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఎక్కడ ఉంది అంటే మిడ్మానేరు దాటినాక ఉంది. మనకు ఇప్పుడిప్పుడు మీరు చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించుకున్నారు, కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో అది లేకుండే. తర్వాత సుమన్ కొట్లాడి ఆ ప్రాజెక్టు తీసుకొచ్చాడు. ఇప్పటివరకు ఇంకా మొదలు కాలే. మనకు మేడిగడ్డ దగ్గర కానీ, అన్నారం దగ్గర కానీ, సుందిళ్ళ దగ్గర కానీ, బాహుబలి పంపులున్న నందిమేడారం గాయత్రి పంప్ హౌస్ల దగ్గర కానీ 1 ఎకరం ఆయకట్టు లేదు. 1 ఎకరం అంటే 1 ఎకరం లేదు. పైనుంచి శ్రీరామ్ సాగర్కు నీళ్ళు వచ్చినాయి అనుకోండి. పైనుంచి శ్రీరామ్ సాగర్కు వరద నీరు వచ్చింది. వరద నీరు వస్తే మిడ్మానేరుకు ఈ 5 దశలలో పంపులు ఆన్ చేయకుండానే వరద కాలువ ద్వారా పోతాయి. మన ప్రయత్నం అంతా ఏంది? మిడ్మానేరు నిండాలి. వరద కాలువ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? శ్రీరామ్ సాగర్ వరద కాలువ తెలుసా మీకు? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు గేట్లు తెరిచినప్పుడు ఆ వెనకాల వరద కాలువ తీశారు. అక్కడ కనుక గేట్ తీస్తే సిరిసిల్ల దాకా పోతాయి నీళ్లు. దానికి బదులు కేసీఆర్ గారు ఏం చేశారు? కరువు వచ్చినప్పుడు, వర్షాలు పడినప్పుడు, పైనుంచి వరద రానప్పుడు నీళ్ళని తీసుకుపోవాలంటే పైనుంచి రావు కాబట్టి ప్రాణహిత నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, ఎల్లంపల్లి, లక్ష్మీ పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ ఇవన్నిటితో ఎత్తిపోసేది ఎండపంటే గదే మిడ్మానేరులకు. వీళ్ళు ఏమంటారంటే ఏడాదిలో 120 రోజులు పంటకాలం ఉంటుంది. 120 రోజులు ఈ పంపులన్నీ ఆన్ చేస్తే కరెంటు బిల్లే 25,000, 30,000 ఎకరానికి పడుతుంది అంటారు. పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు కింద పంపులు ఎందుకు ఆన్ చేస్తారు? పైన వరద వస్తే డైరెక్ట్ పోతాయి కదా. ఎక్కడి పంపులు ఆన్ చేస్తారు? అన్నపూర్ణ రిజర్వాయర్ మేడిగడ్డ మనం మిడ్మానేరు దాటినాక, రంగనాయక సాగర్ సిద్దిపేట నీళ్ళు ఇచ్చేది, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్సాపూర్ రిజర్వాయర్, ఒకవేళ రేవంత్ రెడ్డి కడితే బండమల్ల రిజర్వాయర్. ఈ 6 పంపులే ఆన్ అవుతాయి తప్ప ఈ 5 పంపులు ఆన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ మాట్లాడుకుంటాను. మీరు వచ్చి చెప్తారా? ఇక్కడ మీరు మాట్లాడే వాళ్ళు ఏమైనా వచ్చి ఇక్కడ చెప్పండి. సబ్జెక్టు తెలియదు కదా, వినొచ్చు కదా. ఈ కాళేశ్వరం అనేది మనకు ఎప్పుడైతే పైన కరువు వస్తుందో, పైనుంచి నీళ్లు రావో అప్పుడు ఉపయోగించుకునేదే తప్ప 120 రోజులు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం కాదు. నీళ్లు ఉన్నాయి కానీ మనకు అవసరం లేదు. మనకు పైనుంచి నీళ్లు రానప్పుడే కింది నీళ్ళని మనం తీసుకుపోతాం. ప్రాణహితమైన నీళ్లు ఉన్నాయి, పైన గోదావరిలో నీళ్లు లేవు కాబట్టి నీళ్లు రానప్పుడు కిందికి వెళ్ళి తీసుకుపోతాం. కొన్ని సంవత్సరాల కాలం బాగా అవుతుంది, కొన్ని సంవత్సరాలు కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు నింపుకుంటాం, కాలం అయినప్పుడు కిందికి వదిలిపెడతాం. మరొక 100 ఏళ్ళ దాకా కాళేశ్వరమే మనకు దిక్కు. కాళేశ్వరం లేకపోతే హైదరాబాద్లో పరిశ్రమలు నడవై, కాళేశ్వరం లేకపోతే హైదరాబాద్లో తాగునీరు ఉండదు, కాళేశ్వరం లేకపోతే ఉత్తర తెలంగాణలో 13 జిల్లాలు నీటికి గోసపడతాయి. మళ్ళీ వెనకట్లాగా ఆకలి చావులు, ఆత్మహత్యలు తప్ప వేరే దిక్కు ఉండదు.
మేడిగడ్డలో 85 పిల్లర్స్ ఉన్నాయి, అన్నారంలో 66 ఉన్నాయి, సుందిళ్లలో 74 ఉన్నాయి, మొత్తం కలిపితే 225. కూలిన ఎన్ని? ఒక్కటి. మరి కాళేశ్వరం దండగానా? ఆ ఒక్కటి రిపేర్ చేయలేమా? ఇప్పుడు మేడిగడ్డలో 85 పిల్లర్లు కట్టడానికి ఒక పిల్లర్ రిపేర్ చేయడం సాధ్యం కాదా? ఎల్ఎన్టీ కంపెనీ ప్రపంచంలోనే గొప్ప ఎన్డీఎస్ అంటే మోడీ మన ఈడీలను సిబిఐలను ఎట్లా చేతిలో పట్టుకున్నాడో ఇవాళ ఎన్డీఎస్ అని కూడా చేతిలో పట్టుకున్నాడు. వీళ్ళు ఏం చెప్తే అదే రాస్తాడు. ఇది పనికిరాదని వాళ్ళు చెప్తే పనికిరాదని రాస్తాడు. ఇది రిపేర్ చేయమని రాస్తే రిపేర్ చేయమని అంటాడు. ఇవాళ మోడీ తెలంగాణకు పెద్ద శత్రువు. కాబట్టి ఇక్కడ నీళ్లు రావడము, వ్యవసాయం చేసుకోవడము, కేసీఆర్ గారికి మంచి పేరు రావడము అటు మోడీకి ఇష్టం లేదు, ఇటు చంద్రబాబుకి ఇష్టం లేదు, వాళ్ళిద్దరు ఏజెంట్గా ఉన్న రేవంత్ రెడ్డికి అసలే ఇష్టం లేదు. అందుకే ఇవాళ మనల్ని అది రిపేర్ చేయకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. రేపు రబీ పంట గోసపడతాం. రబీ పంటలకు 3 ఏళ్ల నుంచి నీళ్ళు లేవు. వచ్చే రబీ పంట కూడా మనకు నీళ్లు ఉండవు. ఇదే కేసీఆర్ గారు ఉండుంటే 3 నెలల్లో మేడిగడ్డను రిపేర్ చేసి గత 2 సంవత్సరాలుగా రబీ పంటలు మనం పండించుకునేటోళ్ళం. దాదాపు 60,000 ఎకరాలల్లో మనం పంటల్ని నష్టపోయినాం కేసీఆర్ గారిని దించేసి. ఇవన్నీ కూడా రిజర్వాయర్లు అదివరకు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి తుమ్మిడి దగ్గర కట్టి చేవల దాకా నీళ్ళని తీసుకుపోదాం అనుకున్నాడో అందులో కేవలం 16 టీఎంసీలకే రిజర్వాయర్లు లెక్క పెట్టాడు. కేంద్ర జలసంఘం ఏమన్నదంటే ఈ 16 టీఎంసీలతో ఇది కాదు, మీరు వాడుకోవాల్సిన 180 టీఎంసీలు ఉన్నాయి, కాబట్టి నీళ్ళు ఎక్కడ దాచుకుంటారు, మీకు వరద వచ్చేది 90 రోజులే, కాబట్టి రిజర్వాయర్లను పెంచుకోండి అని చెప్తేనే కేసీఆర్ గారు రీడిజైనింగ్కి వెళ్ళారు తప్ప ఆయనకి ఇష్టమై వేయలేదు. ఆయనంతటా ఆయన ప్లాన్ చేయలేదు. అది మేము రాష్ట్రం ఎన్నికల ప్రణాళికలో 2014లో దేశపతి గారు ఉన్నారు మాతోని. అప్పుడు మేము అనుకున్నది ఏంటంటే ఈ తుమ్మిడి హట్టు దగ్గర ప్రాజెక్టు కట్టి మనం చేవెళ్ళ దాకా నీళ్ళు ఇవ్వాలి అని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే కేంద్ర జల సంఘం మీకు రిజర్వాయర్లు కట్టుకోవాలని చెప్పినప్పుడు, ఎప్పుడైతే తుమ్మిడి హట్టు దగ్గర 152 మీటర్లకు నేను పర్మిషన్ ఇవ్వను అని చెప్పి మహారాష్ట్ర ఎప్పుడైతే తిరస్కరించిందో తప్పనిసరి పరిస్థితుల్లో 148 మీటర్లకు మనం పోయినట్టయితే స్టోరేజ్ ఉండదు, లిఫ్ట్ చేసుకోవడానికి నీళ్లు ఆగవు. అక్కడ మనకు కేవలం 44 టీఎంసీలు మాత్రమే తుమ్మిడిహట్టు దగ్గర మనకు దొరుకుతాయి. మన అవసరం ఎంత ఉంది? 240 టీఎంసీలు. మనం ఎన్ని ఎత్తిపోసుకోవాలనుకున్నాం ప్రాణహిత ద్వారా? 160 టీఎంసీలు. మరి ఇప్పుడు 44 టీఎంసీలో ఉంటే మనం ఎక్కడ పెట్టుకుందాం? 44 టీఎంసీల మంచినీళ్ళకే తాగునీటికే 30 టీఎంసీలు కావాలి, పరిశ్రమలకు కావాలి, ఎన్టీపీసీ కావాలి. అంటే అక్కడ దొరికే తుమ్మిడిహట్టు దగ్గర 44 టీఎంసీలు వ్యవసాయానికి మనం వాడుకోలేము. కేవలం తాగునీరు, కేవలం పరిశ్రమలు. మరి కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో తెలంగాణ అంతా తిరిగినప్పుడు ఒక డిమాండ్ మనకు వచ్చింది. మాకు శ్రీరామ్ సాగర్ కింద పంటలు ఎండిపోతున్నాయి, నిజాం సాగర్ కింద పంటలు ఎండిపోతాయి, మిడ్మానేర్ కింద పంటలు ఎండిపోతాయి. శ్రీరామ్ సాగర్ కట్టి 50 ఏళ్ళు అయినా కూడా వర్తన కూడా నీళ్లు రాలేదు. హుజరాబాద్ దాటి జమ్మికుంట దాటి ఒక్క చుక్క కూడా వరంగల్ జిల్లాకు రావట్లేదు. మరి మొదటి దశలోనే 9.5 లక్షల ఎకరాల ఆయకట్లో సగానికి కూడా నీళ్లు రానప్పుడు కింద ఉన్న ఖమ్మం జిల్లా దాకా ఎట్లా పోవాలి? ప్రగతిశీల్ నల్గొండ జిల్లా దాకా ఎట్లా పోవాలి? ఒకసారి కాళేశ్వరం గురించి ఎవరెవరు ఏమన్నారో ఒకసారి విందాం. तेलंगाना एक प्रगतिशील, समृद्ध और संपन्न राज्य है. केंद्र में हम अक्सर एक बात कहते हैं
मैंने रिट्रोस्पेक्टिव इस प्रोजेक्ट के लिए दी और मुझे खुशी है कि ये डैम कालेश्वरम के कारण हैदराबाद की भी पानी की समस्या को सुलझाया गया है। ఆయన ఏమన్నాడు హైదరాబాద్ మంచినీటి సమస్య ప్రెసెంటేషన్ ఇవ్వాలి రావచ్చా అడిగారు. నేను ప్రెసెంటేషన్ చెప్తాను మీరు రమ్మి అని చెప్పాను. వస్తే మా ధర్మారావు ఒక పెద్ద స్క్రీన్ అరేంజ్ చేసి దాంట్లో ఆయనే మౌస్ ని మూవ్ చేసి ఎవరు లేకుండా ముఖ్యమంత్రి మౌస్ చేసి చూసింది. అది మొదటిసారి 2 గంటలు ప్రెసెంటేషన్ ఇచ్చారు నాకు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి. అంటే ఎట్లా ప్రాణిక సేవలు స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇప్పుడు ఎట్లా మనం కాళేశ్వరం తీసుకొచ్చి ఎట్లా చేసిపోతున్నామని ఒక ఫుల్ పెద్ద గూగుల్ మ్యాప్ 2 hours ప్రెసెంటేషన్ నాకు ఇచ్చాం. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపై కేంద్ర జల సంఘం ప్రశంసల వర్షం కురిపించింది. So if the resources department feels for any special assistance or something, then we are always there as an expert organization. This is definitely a landmark project in the state, and సో వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు కాళేశ్వరం మీరు అభివృద్ధి చేశారు, చాలా మంచి పని చేశారు. చాలా మంచి పని చేశారు కాళేశ్వరం కట్టనేమో మీడియాలో చెప్తున్నాడు. దానికి పర్మిషన్ ఇవ్వద్దు, ఇచ్చిన అనుమతులు దేశ చరిత్రలో మొట్టమొదటిగా వారికి కూడా అభినందన తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అభ్యంతరం ఉన్న ప్రాబ్లమ్స్ లో ఉన్న ప్రాజెక్టులు ఆపేసి రీడిజైన్ చేసే పొరపాటు తప్పేం లేదు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో ఈ ప్రాణాయిత చేయవల్ల తుమ్మిడి చర్చ వస్తే ఆ కాంగ్రెస్ ఒక నాయకుడు మేము ప్రిపేర్ అయ్యి రాలేదన్నాడు. ఆయన ఒక నాయకుడు అంటే ఎంత విచిత్రం అంటే, కానీ మనం బాధ్యత పోస్ట్లో ఉన్నప్పుడు అది నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. వాటర్కు నీళ్ళ తేడా తెలవనైనా కూడా అర్థమైపోయింది కాళేశ్వరం ఎంత మంచిదో. The Godavari before dry and dead river. Now due to this project, flowing river, water come. जब पानी आ जाता है ना तो जीवन आ जाता है. जब ये सरकार बनी उन्होंने काकतिया तालाबों का काम शुरू किया था. मैं तब आया था, मैंने विजिट किया था और मैंने अपना जन्मदिन एक तालाब पर मनाया था. काकतिया मिशन को मैं अपने काम का रीएप्लीकेशन मानता हूँ. ये तेलंगाना राज्य पहले नंबर का राज्य है जिसने जो कह सकता है कि सबके पास जीने और पीने के लिए पानी है, सबके लिए खेती के लिए पानी है, उद्योग के लिए पानी है. ये बात अपने आप में कहना बहुत गौरव